ఎవరు భక్తుడు నిల్చోని దత్తుడు దేవుడి దగ్గర స్మరణ చేస్తూ నిల్చుంటాడో, స్మరణ చేస్తూ ఏకకాలంలో నిల్చోని స్వామిని చూస్తూ ఉంటాడో, ఆ స్వామి యొక్క ప్రభావము, స్వామి యొక్క వెలుతురు ఆ భక్తుడి మీద పడుతుంది. ఆ భక్తుడి మీద పడినప్పుడు ఇంకో కొత్త భక్తుడు ఎవరైనా వచ్చినప్పుడు స్వామిని చూడకోకుండా చాలాసేపు నిల్చోని లేక చాలాసేపు ప్రార్థన చేస్తున్న వాడిని చూస్తే ఆరా కనపడుతుంది, చుట్టూ వెలుతురు కనపడుతుంది. కారణం ఏంటి? వెలుతురు ప్రసరించాడు. నువ్వు రిసీవ్ చేసుకునే శక్తి నీలో ఉంటే నీలో ఇమిడిపోతుంది. రిసీవ్ చేసుకునే శక్తి లేకపోతే, అంటే ఎదురుగా కూర్చొని కూడా యోచన ఎక్కడో చేస్తున్నప్పుడు నీ ఆరా నీ మీద పడదు, స్వామి దృష్టి నీ మీద పడదు. స్వామి దృష్టి, స్వామి వెలుతురు, స్వామి దీపము, గురువు దీపము, గురువు వెలుతురు, దత్తుడు దీపం నీ మీద పడాలంటే ఏకాగ్రతతో స్వామిని భజించినప్పుడు ఆయన వెలుతురు నీ మీద పడుతుంది. ఆయన ఆయన యొక్క ప్రియారూపమైనటువంటి కిరణాలు నీ మీద పడతాయి. ఎప్పుడు నీ మీద పడుతుందో నీలో ఉండేటువంటి దోషాన్ని నివారణ చేసేటువంటి లేజర్ ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అది తెలియకనే లేజర్ ట్రీట్మెంట్, నొప్పి లేకనే అవుతూ ఉంటుంది లేజర్ ట్రీట్మెంట్. అటువంటి లేజర్ ట్రీట్మెంట్ ఆ దత్త గురువు నుంచి మన మీద పడుతుంది.